గతంలో 6 సార్లు ఈడీ విచారణకు హాజరు కాని అరవింద్ కేజ్రీవాల్ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మార్చి 16 వరకు ఈడీ వేచి ఉండాలంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు నేడు కూడా సీఎం కేజ్రీవాల్ హాజరు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈడీ విచారణకు కేజ్రీవాల్ 7సారి హాజరు కానన్నట్టు మనం చూస్తున్నాం. గతంలో కూడా 6 సార్లు ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మార్చి 16 వరకు ఈడీ వేచి ఉండాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ అంటున్నట్లు మనం చూస్తున్నాం. ఈడీ విచారణకు నేడు కేజ్రీవాల్ అటెండ్ కావాల్సి ఉంది. అయితే గైర్హాజరు అవుతారు. విచారణకు ఇప్పటికే 6 సార్లు గైర్హాజరైన కేజ్రీవాల్ 7వసారి కూడా అటెండ్ అవ్వకపోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసినారు. దాదాపు 7 సార్లు ఇవాళతో కలిపి 7 సార్లు నోటీసులు జారీ చేసింది. గతంలో 6 సార్లు విచారణకు హాజరు కాలేదు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావడం లేదంటూ కూడా తెలియజేశారు. అంటే ఈ ఈడీ కేసు సంబంధించి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ కేసు అనేది అప్పటి వరకు వేచి చూడాలి. అంటే మార్చి 16 వరకు కూడా తాను విచారణకు హాజరు కావాలంటే కోర్టుకు తెలిపిన నేపథ్యంలో మార్చి 16కు ఈడీ కేసుకు సంబంధించి విచారణను వాయిదా వేశారు. మార్చి అంటే పదే నోటీసులు జారీ చేయడం కన్నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అప్పటి వరకు వేచి చూస్తే బాగుంటుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈడీకి తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా విచారణకు హాజరు కావడం లేదనేది ప్రధానంగా వారు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మనం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్నాం. అయితే ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఉన్నారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసం నుంచి బయలుదేరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే తర్వాత ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి మరో 2 రోజుల్లోనే సిబిఐ నోటీసులు కూడా జారీ చేస్తారంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. సిబిఐతో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థలు. అంటే ఈ దర్యాప్తు సంస్థలు అనేవి కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసరణలో నడుస్తున్నాయి కాబట్టి ఈ నోటీసుల ద్వారా ఇబ్బందులకు గురి చేయాలి అనేది ప్రధానంగా వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అనేది ఇటువంటి కార్యక్రమాలకు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకే నోటీసులు జారీ చేస్తున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అంటే మోడీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ఇండియా కూటమిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా వదలము అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా పలు సందర్భాల్లో గతంలో నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా ఈ నోటీసులు అనేవి చట్టవిరుద్ధం, ఎటువంటి ఆధారాలు లేవు, ఎవరో ఏదో చెప్తే నోటి మాట చూసుకుని అవి ఆధారాలను చెప్తూ కూడా ఎటువంటి ఆధారాలు లేకపోయినా నోటీసులు జారీ చేస్తున్నారనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం పైన మోడీ కనుసరణలో నడుస్తున్న దర్యాప్తు సంస్థలపైన పలుమార్లు ఆరోపణలు చేశారు. గతంలో అంటే దాదాపు 6 సార్లు గతంలో నోటీసులు జారీ చేశారు. అంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అంటే దాదాపు 5 సార్లు విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఈడీ అధికారులు రౌజీను ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను 17వ తేదీన ఫిబ్రవరి 15 కోర్టు ముందు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో అయితే వర్చువల్గా మాత్రం నేను హాజరు కాగలను అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్న అవిశ్వాస తీర్మానం అలాగే
ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేను హాజరు కాలేను, నా వ్యక్తిగత లాయర్ వస్తారు, నేను వర్చువల్గా హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో వర్చువల్గా ఎంకే నాగ్పాల్ అరవింద్ కేజ్రీవాల్ని విచారించిన తర్వాత మార్చి 16 వరకు తనకు సమయం కేటాయించాలి. ఇటు అవిశ్వాస తీర్మానం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రణాళికలు, దానికి సంబంధించి కొన్ని సమావేశాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు నేను హాజరు కాలని తెలిపిన నేపథ్యంలో మార్చి 16కు వాయిదా వేశారు. మార్చి 16న కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఈ లోపలనే మళ్ళీ 6వసారి నోటీసులు జారీ చేశారు. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో 6వసారి నోటీసులు కూడా నేను హాజరు కాలని అరవింద్ కేజ్రీవాల్ లాయర్ ద్వారా ప్రత్యుత్తరం పంపించారు. మళ్ళా 7వసారి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎందుకు తొందరపడుతున్నారు, నోటీసులు పంపించే బదులు కోర్టుకు సంబంధించి కేసు కోర్టులో ఉంది కాబట్టి 16 వరకు వేచి చూడొచ్చు కదా, పదే ఎందుకు పంపిస్తారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వర్గాలైతే ఇటు దర్యాప్తు సంస్థలపైన కూడా ఒకంత అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈడీ నోటీసులకు అటెండ్ కావడం లేదు కాబట్టి మరో 2-3 రోజుల్లోనే సిబిఐ నోటీసులు పంపిస్తారు. సమన్లు పంపించి విచారణ పేరుతో సిబిఐ కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది దర్యాప్తు సంస్థలు అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలైతే ఆరోపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇండియా కూటమి నుంచి బయటకు వస్తే ఎటువంటి కేసులు ఉండవు అనేది ప్రధానంగా వారందరూ కూడా కొన్ని సంకేతాలు ఆమ్ ఆద్మీ పార్టీకి పంపిస్తున్నట్లుగా కూడా ఆమ్ ఆద్మీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమిని వేయడము, బీజేపీతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ఇండియా కూటమిని ఏర్పాటు చేశాం కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగానే మేము పనిచేస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా ఇండియా కూటమి పార్టీ నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా సిబిఐకి సంబంధించిన నోటీసులు వస్తాయా లేదనేది కూడా వేచి చూడాల్సింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.